మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బాల్కా సుమన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళిత నాయకుణ్ణి బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికి పంద చర్యకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. కాతన్పల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి ప్రైవేటు సైన్యంలా మారిపోయిందని ఆరోపించారు. బాల్కా సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. బాల్కా సుమన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాతన్పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుందన్నారు. అధికార బలం, పోలీసు బలం, ధనబలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని ఆరోపించారు. అంగొచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను బేరం చేస్తూ కిడ్నాప్లకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయన్నారు హరీష్ రావు.